ఉత్తర ఈశాన్యం వీధిపోటు యొక్క లక్షణాలేంటి? ఉత్తర ఈశాన్యం వీధిపోటు అంటే ఉదాహరణకి ఇది 12 అడుగులు ఉందనుకోండి. 12 ఈ యొక్క ఉత్తర ఈశాన్యం బజారు పోటు లేదా వీధి పోటు తగులుతున్నటువంటి గృహానికి కానీ, ఉత్తర ఈశాన్యం వీధి పోటు తగులుతున్నప్పుడు ఆ గృహంలో నివసించేటువంటి సంతానం పైన శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే వీధిపోట్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో ఉత్తర ఈశాన్యం వీధిపోటు యొక్క లక్షణాలేంటి, లాభాలేంటి, నష్టాలేంటి? ఉత్తర ఈశాన్యం వీధిపోటు అంటే అసలు ఏ విధంగా ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఒక స్థలానికి, ఒక గృహానికి లేదా ఒక నిర్మాణానికి తగులుతుంది అనేటువంటిది ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం ఆగ్నేయం, నైరుతి వాయువ్యం, 8 దిక్కులకు సంబంధించి ఇది స్థలము లేదా నిర్మాణం ఏదైనా కావచ్చు. ఈ స్థలముకి ఉత్తరం దిక్కు నుండి ఉత్తర ఈశాన్యంగా ఒక వీధి వచ్చి తగులుతుంది అంటే, ఉదాహరణకి ఇది 12 అడుగులు ఉందనుకోండి. 12 అడుగులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ రోడ్డు 7 అడుగులు అనుకోండి, ఇక్కడ 5 అడుగులు యువతలు ఉంది. లేదంటే ఇక్కడ నుండి 10 అడుగులు ఉంది. 10 అడుగులు అయిన తర్వాత 10 అడుగులు అయిన తర్వాత గనక ఇక్కడ రోడ్డు పోటు తగిలితే దానిని ఉత్తర ఈశాన్యం మూల వీధిపోటు అంటారు. అంటే ఎక్కువ పడమరకు ఉండాలి స్థలము, తక్కువ అనేది ఉత్తర ఈశాన్యంగా ఉండాలి. అప్పుడు దానిని మళ్ళీ ఇందులో కూడా దగ్గర నుండి వచ్చేటువంటి వీధిపోటు, మళ్ళీ దూరం నుండి వచ్చేటువంటి వీధిపోటు, ఇంకొకటి క్రాస్గా వచ్చేటువంటి వీధిపోటు, లేదంటే టర్నింగ్గా వచ్చేటువంటి వీధిపోటు, రకరకాల వీధిపోట్లు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అన్ని వీధిపోట్లు చెడ్డవి కాదు, అన్ని వీధిపోట్లు మంచివి కూడా కాదు. కొన్ని వీధిపోట్లు చెడ్డవి ఉన్నాయి, కొన్ని వీధిపోట్లు మంచివి కూడా ఉన్నాయి. ఈ యొక్క ఉత్తర ఈశాన్యం బజారు పోటు లేదా వీధి పోటు తగులుతున్నటువంటి గృహానికి కానీ, నిర్మాణానికి కానీ అన్ని విధాలా కూడా లాభాలే ఉంటాయి. ఎటువంటి నష్టాలు ఉండవు. ఆ లాభాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర ఈశాన్యానికి కానీ, ఈశాన్యానికి కానీ పరమేశ్వరుడు అధిపతి కాబట్టి ఉత్తర ఈశాన్యం వీధిపోటు తగులుతున్నప్పుడు ధనాభివృద్ధి, 2 చేతుల సంపాదన, వ్యాపారాలు అభివృద్ధి చెందటం, ఆడపిల్లలకు మంచి సంబంధాలు రావటం, సుఖపడటం, ఎక్కడ వివాహం చేసినప్పుడు అత్తగారింట్లో సుఖపడటం, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఏ పని చేసినా కలిసి రావటం, దినదినాభివృద్ధి జరగటం, విద్యకు సంబంధించి అభివృద్ధి చెందటం. అంటే ఆ గృహంలో నివసించేటువంటి సంతానం పైన ప్రభావం చూపిస్తుంది. ఈశాన్యం జననాన్ని కోరుతుంది కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్ అనేది బంగారుమయంగా ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్ అనేది అద్భుతంగా ఉంటుంది. వారికి వచ్చేటువంటి వృత్తి ఉద్యోగాలలో వాళ్ళు నిష్ణాతులుగా ఉంటారు. ఉండేటువంటి అవకాశం ఈ యొక్క ఉత్తర ఈశాన్యం బజారు పోటు ఈ గృహంలో నివసించేటువంటి వారికి కల్పిస్తుంది. కాబట్టి ఉత్తర ఈశాన్యం బజారు పోటు చాలా మంచిది. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా స్థలం మీరు కొనాలి అనుకున్నప్పుడు ఇలాంటి యొక్క వీధిపోట్లు ఎక్కడున్నాయో చూసుకొని అలాంటి వీధిపోట్లు కనుక మీరు కొనుగోలు చేయటం వలన తద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుతాయి. కాబట్టి ఈ యొక్క ఉత్తర ఈశాన్యం బజారు పోటు ఉన్నటువంటి ఇంటిలో గనక మీరు ఉన్నప్పుడు దీని యొక్క ప్రయోజనాలు మీకే అందుతాయి.
ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని, ఈ విషయాలన్నింటినీ కూడా మీకు పరిపూర్ణంగా చెప్పాలనేటువంటిది మా కాంక్ష. మీరు కూడా వాస్తు శాస్త్రాన్ని శాస్త్రంగా భావించి దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు, లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పొందాలనేటువంటిదే మా అభిలాష. కాబట్టి మీకు ఏదైనా సరే వాస్తుకు సంబంధించి సందేహాలు కానీ, సలహాలు కానీ కావాలనుకున్నప్పుడు మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ యొక్క సమస్యని, ఆ యొక్క వాస్తు దోషాన్ని మేము 10 మందికి తెలియచేస్తాము. మీకు కావలసినటువంటి సమాధానం కూడా మేము చెప్తాము, చెప్పే ప్రయత్నం చేస్తాము. వాస్తుకు సంబంధించి ఈ యొక్క వీధి బోర్డులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మేము చాలా వీడియోలను చేయటం జరిగింది. ఆ వీడియో లింకులు అన్నిటిని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చూసి మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోండి. మీకు ఏదైనా సరే సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా కూడా మాకు తెలియచేయండి. మీకున్నటువంటి సమస్యను మాకు తెలియపరచండి. తద్వారా ఖచ్చితంగా మీకు మేము రిప్లై ఇస్తాము. ఆ యొక్క మీకున్నటువంటి సమస్యని 10 మందికి తెలియజేస్తాము. మా వంతు కృషి మేము చేస్తాము. సర్వే జన సుఖినో భవంతు.